అందరికీ నమస్కారం. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పలనాడు ప్రాంతం, మరి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే ఉందో, ఇక్కడ రాజకీయ హత్యలను నిలువరించడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందా? అలానే గతంలో ఎవరైతే రాజకీయ ప్రేరేపిత హత్యలను చేసి ఇచ్చలవిడిగా చట్టాలను తమ చేతిలో తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తుల మీద చర్యలను చేపట్టడంలో పోలీస్ వ్యవస్థ అలానే ప్రభుత్వం వైఫల్యం చెందిందా? అలానే గత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పలనాడు జిల్లా వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేసినటువంటి టీడీపీ క్యాడర్లో భయం మొదలైందా? ఈ భయానికి గల కారణాలేంటి? అలానే వరుస హత్యలు జరుగుతున్న ప్రభుత్వం దీని నుంచి గుణపాఠం నేర్చుకొని ఈ యొక్క హత్యల వెనక ఎవరున్నారో వారిని అరెస్ట్ చేయడంలో అలసత్వం ఎందుకు వహిస్తుందో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు గతంలో కేర్ ఆఫ్ అడ్రస్గా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు పూర్తిగా తగ్గిపోవడం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో చైతన్యం రావడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకుల యొక్క పనితీరులో మార్పు రావడంతో ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ ప్రాంతంలో చాలా తగ్గుముఖం పట్టాయనేది వాస్తవం. అయితే పలనాడు జిల్లా, పలనాడు ప్రాంతం ఒక హిస్టారికల్ ప్రాంతం, చారిత్రాత్మకంగా ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, గొప్ప గొప్ప చారిత్రాత్మక చరిత్రను కలిగినటువంటి ఈ ప్రాంతంలో పలనాటి బ్రహ్మనాయుడు పరిపాలించిన ప్రాంతంగా, ఈ ప్రాంతంలో ప్రజల్లో ఉన్నటువంటి కులమత జాతి వర్గ భేదాలను తొలగించి మనమందరం ఒక్కటమే, తమ పలనాటి ప్రాంత బిడ్డలం, మనమందరం సోదరి భావంతో ముందుకు వెళ్ళాలని చాపకూడు సిద్ధాంతంతో యావత్ దేశానికే ఒక ఆదర్శంగా పలనాడుని నింపినటువంటి ప్రాంతం, ఎంతో హిస్టారికల్గా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఈ యొక్క పలనాడు ప్రాంతం. ఆ పలనాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను, ఘనకీర్తిని సంతరించుకున్నటువంటి ప్రాంతం కూడా మాచర్ల ప్రాంతం. అయితే ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలకు నాడు ఏదైతే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, రాజకీయపరమైనటువంటి స్థితిగతులు కావచ్చు, అలానే గ్రామాల్లో నీరుగప్పిన నీరులా ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి హేయమైనటువంటి చర్యలతో ఒకరినొకరు చంపుకోవడం, ఆధిపత్య పోరు, వర్గ పోరు, వీటన్నిటికీ కూడా బీజాలు వేసింది మాత్రం 100% రాజకీయ నాయకులే. ఈరోజు ఒకే గ్రామంలో 2 వర్గాల ప్రజలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఎస్టీ అలానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు జీవిస్తున్నప్పుడు ఇక్కడ ఈ వర్గం నుంచి ఎవడో ఒక పనికి మాలిన వాడు, అలానే ఈ వర్గం నుంచి ఎవరో ఒక పనికి మాలిన వాడు నేనంటే నేను అనేటువంటి ప్రారంభించినటువంటి ఈ యొక్క వర్గ పోరు, ఆధిపత్య పోరు కాస్త అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణాలయ్యాయి, దారి తీశాయి. అయితే ఆ తదనంతరం ప్రజలలో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఈ యొక్క రాజకీయ హత్యలు కావచ్చు, లేకపోతే వర్గపోరు కావచ్చు, కొంతమేర తగ్గుముఖం పట్టి విద్యార్థులు వారి కుటుంబంలో పిల్లలు చదువుకోవడం కావచ్చు, ఉద్యోగాలను సాధించడం కావచ్చు, ఈ విధంగా కొంత నూతన వరవడితో, నూతన మార్గంతో పలనాటి ప్రజలు, మాచర్ల ప్రజలు మార్పు చెందుతూ ముందుకు అడుగులు వేసినటువంటి తరుణంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అంతకుముందు మొత్తం జరిగినటువంటి విధ్వంసం ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధ్వంసం ఒక ఎత్తు. సుమారు 20 సంవత్సరాల కాలం పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో తిరిగి రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ హత్యలు ప్రారంభమవడం, ఆ రాజకీయ హత్యలను నాయకుల సహకారంతో, నాయకుల దిశానిర్దేశంతోనే జరిగినప్పటికీ వారికి ఉన్నటువంటి రాజకీయ అండదండలతో, రాజకీయమైనటువంటి పదవుల అధికార బలంతో వారి మీద ఎటువంటి పొరపాటు లేకుండా, వారి మీద తప్పు దొరలకుండా జాగ్రత్త పడుతూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో కూడా రాజకీయ ప్రోద్బలంతో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు గత పాలకులు తెరలేపారు. అయితే ఆ యొక్క పాలనాపరమైనటువంటి వ్యవస్థల గురించి కావచ్చు, ఈ యొక్క రాజకీయ హత్యలు ప్రోద్బలం ఎక్కడి నుంచి మొదలైంది, దీనికి గల కారణాలు ఏంటనేటువంటి అన్వేషిస్తే
ఏదైతే మాచర్ల నియోజకవర్గం గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పలనాడు ప్రాంతంలో అతి ముఖ్యంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు, రాజకీయ హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మాచర్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు నాటి పాలకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆయన సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు. అయితే 20 సంవత్సరాల కాలం పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ హత్యలు తిరిగి ఎందుకు ప్రారంభమయ్యాయి? అలానే రాజకీయ హత్యలు చేసేటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలా గెలుపు చెందుతూ వస్తున్నారనేటువంటి అనుమానాలు కూడా ఇటు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో, అలానే వివిధ పార్టీ నాయకుల్లో ఉంది. వాటి గురించి కూడా నేను సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి తండ్రి గారు, తల్లి గారు ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఫ్యాక్షన్ రాజకీయాలు చాలా తక్కువగానే ఉండేవి. ఏదైతే అభివృద్ధి మీద కేంద్రీకృతమై అభివృద్ధిని చేయాలి, ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, పక్కనే కృష్ణానది ఉన్న, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న, సాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలను, బాధలను తీర్చి వీరిని కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని నాటి పాలకులు ఎవరైతే ఉన్నారో అహర్నిశలు కృషి చేసినటువంటి మాట వాస్తవమే. ఆ తరువాత రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, చాలా భిన్నంగా మారినటువంటి స్థితి. ఆ తదనంతరం పిన్నెల్లి కుటుంబం నుంచి పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కూడా ఎక్కడ రాజకీయ హత్యలకు ప్రోద్బలించకుండా, ఎక్కడ రాజకీయ హత్యలకు సహకారం ఇవ్వకుండా తనదైన శైలిలో కొంత జాగ్రత్తగానే ఆయన కూడా పరిపాలన కొనసాగించారు. ఆ తరువాత ఆయన అన్న కొడుకుగా అధికార పగ్గాలను బాబాయ్ దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఏదైతే మొదటిగా పోటీ చేసినప్పటి నుంచి మొన్నటి ఎన్నికల వరకు కూడా ఓటమి ఎరగకుండా ప్రజలలో తనదైన పట్టును సాధించి పల్నాడు ప్రాంతంలో మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఒక గట్టి నేతగా, ఒక గట్టి నాయకుడిగా నిలబడి తన రాజకీయ ప్రస్థానాన్ని నిలుపుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అయితే ఏదైతే గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఆయనకు సరైనటువంటి సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి లేదు. బ్రహ్మారెడ్డి గారు గతంలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ తరువాత కొమ్మారెడ్డి చల్మారెడ్డి గారు కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, ఇలాంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ధాటికి తట్టుకోలేక ఓటమి పాలైనటువంటి మాట కూడా వాస్తవమే. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలానే అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అన్ని గ్రామాల్లో కూడా వారి యొక్క వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారు చెప్పింది వినకపోతే ప్రాణాలు కూడా పోతాయనేటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి వారిని భయంలో బ్రతికే విధంగా చేశారు ఈ యొక్క ఇద్దరు నాయకులు కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అంజిరెడ్డి మీద కూడా మాచర్ల పట్టణంలోనే దాడి చేసినటువంటి ఘటనలు కావచ్చు. యావత్ మాచర్ల ప్రాంత ప్రజలలో వీరు చాలా బలమైనటువంటి నాయకులు. వీరిని ఎదురుగా వెళ్ళి ఢీ కొట్టడం అసాధ్యం కాబట్టి వీరి చెప్పింది చేసుకుంటే ఓకే అవుతుందని ప్రజలు కూడా, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కొంత నిశ్శబ్దంగా 1%, 2% మినహా మిగిలిన వారందరూ కూడా వీరికి సరెండర్ అయ్యే గడిచిన 20 సంవత్సరాలుగా తమ జీవితాలను వెల్లదీస్తూ ఉన్నారు మాచర్ల ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు. అయితే అనేక గ్రామాల్లో కూడా ఎలక్షన్కి సంబంధించి ఏజెంట్లు కూర్చోవడానికి కూడా భయపడినటువంటి పరిస్థితి గతం తాలూకా ఎన్నికల్లో ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితి కేవలం పేరుకే ఎన్నికలు మాత్రం ఈ యొక్క నాయకులే వచ్చి రిగ్గింగ్ చేసుకుంటూ ఓట్లు వేసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే 2024 ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ అధిష్టానం తిరిగి ఏదైతే జోలకంటి నాగిరెడ్డి, జోలకంటి దుర్గాంబాల యొక్క తనయుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి అధికార పగ్గాన్ని ఇవ్వాలి, ఈసారి నిలబెడితే గెలుపుకి అవకాశాలు ఉన్నాయని జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి సీటును కేటాయించి ఆయన్ని మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ వింత పోకడలకు దారితీశాయి. రాజకీయ హత్యలను కూడా బ్రహ్మారెడ్డి గారికి ఆపాదించేటువంటి కుట్ర కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి గారికి గట్టి పోటీనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అది కొమ్మారెడ్డి చల్మారెడ్డి గారు కావచ్చు, మరొకరు కావచ్చు. జోలకంటి బ్రహ్మారెడ్డి ఒక బలమైనటువంటి నేత కాబట్టి గతంలో వారి తల్లి కావచ్చు, వారి తండ్రి కావచ్చు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఈ ప్రజలకు సేవలను అందించి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. అలానే గతంలో 2 సార్లు కూడా పిన్నెల్లి లక్ష్మారెడ్డి మీద, అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా పోటీ చేసినటువంటి అనుభవం జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈయన పోటీ
పోటీ చేస్తే అప్పటికే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది హెచ్చుమీరి ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు జోలకంటి బ్రహ్మారెడ్డిని భయపెట్టాలి, అలానే అతన్ని నమ్ముకొని తిరిగేటువంటి కార్యకర్తలను నాయకులను భయపెట్టాలనేటువంటి ఒక కుట్ర కోణంతో మండలానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, తెలుగుదేశం పార్టీ సానుభూతి వరుణ్ణి చంపేస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో వెళ్ళిపోతున్నటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని తిరిగి సృష్టించవచ్చని ఒక నీచమైనటువంటి పన్నాగం పొందారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అలానే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు. అందులో భాగంగానే దుర్గి మండలానికి సంబంధించినటువంటి జల్లయ్యను హతమార్చడం కావచ్చు, అలానే గుండ్లపాడు ఏదైతే వెల్దుర్తి మండలానికి సంబంధించి తోట చంద్రయ్యను హతమార్చడం కావచ్చు, అలానే వెల్దుర్తి మండల వ్యాప్తంగా కూడా వెలుగులోకి రానటువంటి హత్యలు కూడా సుమారు 4-5 హత్యలు ఉన్నాయి. కనీసం ఆ హత్యలకు కారకులు ఎవరో, ఆ హత్యలు ఎలా చేయబడ్డాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ హత్యలు ఎందుకు చనిపోయారో, ఎవరు చంపారో, ఏ విధంగా చనిపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక 4-5 రాజకీయ హత్యలు జరిగాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి స్వగ్రామం ఏదైతే ఉందో కండ్లకుంటను ఆనుకొని ఉన్నటువంటి కేపీగూడెం గ్రామంలో కూడా రాజకీయ హత్యలు జరిగినటువంటి పరిస్థితులు, అలానే గుండ్లపాడులో జరిగాయి. ఇలా మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేయాలి. ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా వారి మీద పోలీసుల సహకారంతో 3rd డిగ్రీలను ప్రయోగించాలి. అప్పటికీ మాట వినకపోతే వారిని హతమార్చేటువంటి కుట్రలకు బీజాలను వేసి తదుకు అనుగుణంగానే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, సానుభూతి పరులను ముప్పేట దాడి చేసి వారి మీద అన్ని విధాలుగా ఆస్తిపరంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా నష్టపోయేలా ప్రజలను హింసకు గురి చేశారు పిన్నెల్లి సోదరులు. ఇది వాస్తవమైనటువంటి అంశం, ఇది దాస్తే దాగేటువంటి అంశం కాదు, యావత్ రాష్ట్రానికి తెలిసినటువంటి అంశం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే 2024 ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో ఆ విధ్వంసకాండ గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు కొనసాగబడతా ఉంది. ప్రజలు అత్యధిక శాతంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నారని గమనించి చేసేదేమీ లేక ఎక్కడ కూరితే అక్కడ విధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఏదైతే పాల్వాయి గేటు కావచ్చు, కేపీగూడెం కావచ్చు, కండ్లకుంట కావచ్చు, అలానే మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో, ఆయన చూపినటువంటి దిశానిర్దేశంతో విధ్వంసానికి గురి చేశారు, విధ్వంసం సృష్టించారు. ఏదైతే కండ్లకుంట వారి స్వగ్రామం ఉందో ఇప్పటి వరకు కండ్లకుంట కావచ్చు, కేపీగూడెంలో కావచ్చు నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలు లేవు. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని నమ్మి, ఆయన నాయకత్వాన్ని నమ్మి, ఆయన ఇచ్చినటువంటి ప్రోద్బలంతో, ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా నిలిచినటువంటి ఈ యొక్క కేపీగూడెం, కండ్లకుంట, గుండ్లపాడు ఇలా అనేక గ్రామాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఏజెంట్లను నిలిపి ప్రజల్లో ఒక రాజకీయపరమైనటువంటి చైతన్యం తీసుకురావడానికి అనేక మంది యువత పాటుపడినటువంటి మాట కూడా వాస్తవం. అందులో భాగంగానే కండ్లకుంట గ్రామం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి స్వగ్రామంలో కూడా ఏదైతే నోముల మాణిక్యరావు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అతి హేయంగా దాడి చేయడం, ఆయన కుటుంబం మీద దాడి చేయనటువంటి సందర్భం మనం చూసాం. అలానే రెంటిచింతల మండలంలో రెంటాలలో మంజులారెడ్డి మీద జరిగినటువంటి దాడి మనం చూసాం. అలానే పాల్వాయి గేటులో శేషగిరిరావు మీద జరిగినటువంటి దాడి మనం చూసాం. అలానే కొత్త పుల్లారెడ్డిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా నిలబడినటువంటి రేఖ్యా నాయక్ మీద, చిన్నమంత్రి నాయక్ మీద, హనుమంతు నాయక్ మీద ఇలా అనేక మంది మీద దాడి జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. ఇలా మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 2024 ఎన్నికల్లో ఒక విధ్వంసం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్లుగా నిలబడేటువంటి ప్రతి కార్యకర్త కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భగవంతుడా నువ్వే మమ్మల్ని రక్షించాలి, మా ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయని
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతికినటువంటి పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో ఆనాడు ఎన్నికల రోజు అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసినటువంటి మాలాంటి వ్యక్తులకు ఆ హృదయ విదారక గాథలు తెలిసాయి. ఇప్పటికి కూడా అవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇదే ఎన్నికలకు సంబంధించి పాల్వాయి గేట్లు ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి అత్యధిక శాతంలో పోలు జరుగుతూ ఉందని అసహనానికి గురై అక్కడ ఈవీఎంని ధ్వంసం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తిరుగుబాటు చేసి ఆయన అక్కడి నుంచి పరుగు పెట్టించి ఆయన అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసేదేమీ లేక ఆ ఎన్నికల రోజు తన కోపాన్ని కేపీగూడెం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చూపించారు. ఆ తరువాత రోజు ఏదైతే కారంపూడి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. వందల మంది రౌడీ మూకలతో చేతిలో రాడ్లు పట్టుకొని, మారునాయుధాలు పట్టుకొని, రాళ్లతో, బీరు సీసాలతో, థమ్సప్ సీసాలతో దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భం కావచ్చు. అలానే ఆనాడు కారంపూడిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి మీద దాడి చేసినటువంటి సంఘటన కావచ్చు. ఇవన్నీ కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చూసినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా వాస్తవం. అయితే 20 సంవత్సరాల కాలం పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి పలనాడు ప్రాంతం మాచర్ల నియోజకవర్గాన్ని తిరిగి విధ్వంసం వైపు నడిపించాలి. ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి భయాన్ని వీడినటువంటి ప్రజల్లో తిరిగి భయాన్ని కల్పించాలని వరుస హత్యలతో రక్తపు టేరులను మాచర్ల నియోజకవర్గంలో పారించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు. నాలాంటి వ్యక్తులను కూడా మేము మీడియా వేదికగా అనేక విషయాలకు సంబంధించి పలనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వారిని కొంత మేల్కొల్పాలి, వారిని రాజకీయంగా చైతన్యపరచాలి, వారి యొక్క ఆలోచనల తీరులు మార్చుకోవాలి, వారి బిడ్డలను మంచి చదువుల వైపు నడిపించాలి, వారిలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ కావచ్చు, ఆధిపత్య విధి విధానాలను తొలగించాలనే విధంగా ఎడ్యుకేట్ చేసినటువంటి మాలాంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేసి మా మీద తప్పుడు కేసులను బనాయించినటువంటి పరిస్థితులు కావచ్చు. అలానే పోలీసుల సహకారంతో థర్డ్ డిగ్రీలను ప్రయోగించినటువంటి పరిస్థితులు కావచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క విధ్వంస రాజకీయాన్ని చూశారు. అయితే ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయంతో జీవనాన్ని వెల్లదీశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు. అలానే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి విధ్వంసం చేసినటువంటి కొందరు నాయకులు, వారి పేర్లు మనందరికీ తెలుసు. తురకా కిషోర్ కావచ్చు. ఇలా మండల వ్యాప్తంగా ప్రతి మండలానికి 2 రౌడీ షీటర్లను తయారు చేసేసి ఆ మండలంలో ఏం జరిగినా ఆ రౌడీ షీటర్లదే బాధ్యత అన్నట్లు అక్కడ ఎవరు ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఈ రౌడీ షీటర్లే వెళ్ళి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి, వారి మీద దాడి చేయాలి. అదే కోవకు చెందింది తోట చంద్రయ్యకు సంబంధించినటువంటి హత్య కూడా అదే గ్రామానికి చెందినటువంటి శివరామయ్య, అతని కుమారుడు, అలానే అతని అల్లుళ్ళు చేసినటువంటి హత్య అఘాయిత్యం మనం చూసాము. అయితే ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏదైతే పాల్వాయి గేట్లో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి ఒకే ఒక కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్టు చేసినటువంటి మాట వాస్తవం. ఆ తరువాత బెయిల్ మీద వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి, అలానే అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కేసుకు సంబంధించి విచారణ కావచ్చు, ఒక కీలకమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆధారాలను కావచ్చు సేకరించడంలో కావచ్చు, వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టడంలో పలనాడు పోలీసులు, మరీ ముఖ్యంగా మాచర్ల పోలీసులు విఫలమయ్యారనేటువంటి మాట వాస్తవం. పోలీస్ స్టేషన్లలో సబ్ ఇన్స్పెక్టర్ని మొదలుకొని కింద స్థాయి హోంగార్డు వరకు కూడా కోవట్టులుగా మారి వారికి అందుతున్నటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపుల కోసం ఆశపడి పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా వారికి చేరవేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బెయిల్ మీద వచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలం పాటు నిశ్శబ్దంగా ఉండిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలు అన్నీ మారిపోవడంతో, పోలీసుల నుంచి తనకు సహకారం దక్కడంతో, పోలీసుల నుంచి తనకు అనుకూలంగా పనిచేయడంతో, అలానే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కొందరు కోవట్టులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కొందరు కోవట్టుల సహకారంతో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకొని, ప్రతి అంశాన్ని తన దృష్టిలో పెట్టుకొని తిరిగి తన రాజకీయంగా అభివృద్ధి అవ్వాలి, తను రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యంతో
తిరిగి ప్రజల్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నెత్తి మీద పెట్టుకొని ప్రజల్లో తిరగడం ప్రారంభించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తిరిగి ప్రజల్లో వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఒక రకమైనటువంటి భయం మొదలైంది. ఈయన ప్రజల్లో తిరిగితే రాబోయేటువంటి రోజుల్లో అఘాయిత్యాలు, దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈయన మీద గతం తాలూకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లోతైన విచారణ జరిపి, వేగవంతమైనటువంటి విచారణ జరిపి, చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలని ప్రజలు కావచ్చు, అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కావచ్చు, పోలీసులను వేడుకున్నా పట్టించుకునేటువంటి నాదుడు మాచల్ నియోజకవర్గంలో కరువైనటువంటి మాట కూడా వాస్తవమే. అయితే 5 నెలల కాలం పాటు నిశ్శబ్దంగా ఉండి తిరిగి ఒక 5 నెలల కాలం పాటు యాక్టివ్గా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రోద్బలంతోనే ఏదైతే గుండ్లపాడు గ్రామం ఏదైతే ఉందో సేమ్ తోట చంద్రయ్య గారిని ఏ విధంగా హతమార్చారో అదే తరహాలో అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు తోట చంద్రయ్య గారి హత్య గావించబడ్డ తర్వాత సుమారు 2 నుంచి 3 సంవత్సరాల కాలం పాటు గ్రామం నుంచి వెలివేయబడి కనీసం తమ స్వగ్రామంలో అడుగులు పెట్టేటువంటి పరిస్థితులు లేనటువంటి ఏదైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు కావచ్చు, జవిశెట్టి కోటేశ్వరరావుకు సంబంధించినటువంటి యథార్థ గాథ ఇది. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి 1 సంవత్సర కాలం పాటు చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో 2 అమాయక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోవట్టు ఆపరేషన్తో, కోవట్టుల సహకారంతో హతమార్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కావచ్చు. ఈరోజు వారి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీస్ వర్గాలు అన్ని ఆధారాలతో కూడినటువంటి అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. చట్టరూపంగా కూడా అందుకు సంబంధించినటువంటి చర్యలను చేపడుతున్నామని ప్రజలను బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 100కి 100 పాళ్ళు ఈ హత్యల వెనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి స్వగ్రామం కండ్లకుంట వేదికగానే ఈ యొక్క కుట్ర పన్నారు. ఏదైతే ఈ యొక్క వెంకట్రామయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ హత్యకు ప్రధాన సూత్రధారి. వీరి ఇద్దరిని కూడా హతమారిస్తే నిన్ను గ్రామ సర్పంచ్ని చేస్తామనేటువంటి ఆశ చూపినట్లు కూడా వివిధ కథనాల్లో కావచ్చు, మీడియా వర్గాల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆవేదనను తెలియజేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారంటే ఎవరి వైఫల్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి తప్పిదం వల్ల జరుగుతుంది? సరే, ఆ గ్రామంలో వర్గ పోరుందా లేకపోతే ఆధిపత్య పోరుందా అనేది దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? 2 వ్యక్తుల మధ్య సయోధ్య కుదరనప్పుడు దాన్ని సయోధ్య కుదరచకపోతే 3వ వ్యక్తి ఎవరైతే శత్రువు కాచుకొని ఉంటాడో ఆ శత్రువు వీరిద్దరి మధ్య కూడా అగ్ని రాజేసి ఇద్దరిలో ఎవరినో ఒకరిని చంపేటువంటి కుట్ర పన్నుతాడు. సరిగ్గా అదే కుట్రను ఈ యొక్క వెంకటరామయ్యకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులకు సంబంధించినటువంటి అంశంలో జరిగినది. అదే గ్రామానికి చెందినటువంటి ఏదైతే తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజి కూడా నా ప్రాణాలకు హాని ఉంది, నన్ను చంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు, నిజంగా హత్య నా కేంద్రంగానే, ఆ హత్య కుట్ర ఏదైతే ఉందో నా కేంద్రంగానే జరిగింది, మా తండ్రి గారికి సంబంధించినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలని గత కొంతకాలంగా నన్ను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అనేక అనుచరులను నా దగ్గరకు వార్తను పంపిస్తూ ఉన్నారు, రాయబారం పంపిస్తూ ఉన్నారని ఆయన ఆవేదనకు గురైనటువంటి సంఘటన కూడా మనం చూసాము. ఈరోజు నిజంగా తోట చంద్రయ్య గారిని చంపినటువంటి కేసులో ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారి హస్తం లేకుండా జరగలేదు. అలానే జల్లయ్య ఏదైతే దుర్గి మండలానికి చెందినటువంటి జల్లయ్య హత్యలో కూడా వీరిదే ప్రధాన పాత్ర. ఇలా మాచల నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినటువంటి ప్రతి హత్యలో కూడా వీరే ప్రధాన నిందితులుగా ఉండవలసినటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రోద్బలంతో ఎక్కడ కూడా చిన్న మరక లేకుండా జీవనం కొనసాగించేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంత అలసత్వం ఎందుకు వహిస్తూ ఉంది? ఇంత చేతకానితనం ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో ప్రభుత్వం భయపడతా ఉందా? పోలీస్ వ్యవస్థ ఏమైనా భయపడతా ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోల్పోయారు. అలానే వరుస హత్యలు జరగడానికి అన్ని గ్రామాల్లో కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి పలనాడు, మాచల నియోజకవర్గంలో గ్రామాల్లో మళ్ళా నివురు గప్పిన నిప్పుల ఈ యొక్క రాజకీయ కక్షలు, రాజకీయ గొడవలు ఏవైతే ఉన్నాయో మరలా ఊపందుకున్నాయి. ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ తక్షణమే మేల్కోకపోతే
రాబోయేటువంటి రోజుల్లో సేమ్ ఇలాంటి తరహాలోనే అనేక హత్యలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కోవట్ వ్యక్తులు ఇతరితర నాయకుల సహకారంతో, ఇతరితర వ్యక్తుల సహకారంతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీ కండువ భుజాన వేసుకుని తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని హతమార్చేటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది కేవలం ఒక గుండ్లపాడుకో, ఒక మాచర్లకో, ఒక గ్రామానికి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి దాపురించింది. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? వారి ఇరువురి మధ్య కూడా గడిచిన కొంతకాలంగా ఘర్షణ జరుగుతూ ఉందనేటువంటి అంశం తెలిసినప్పటికీ ఎందుకు అలసత్వం వహించింది? ఈరోజు పోలీస్ స్టేషన్లో పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ని మొదలుకొని హోంగార్డు వరకు ప్రతి వ్యక్తిని కూడా ప్రక్షాళన చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని దారుణాలు కూడా మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పెద్ద పెద్ద హంతకులను, పెద్ద పెద్ద ఖైదీలను, పెద్ద పెద్ద ముద్దాయిలను పట్టుకున్నటువంటి పోలీస్ వ్యవస్థకు, పోలీస్ యంత్రాంగానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యుడు, అతని సహోదరులు దొరకటం లేదంటే ప్రజలు నిజంగా హాస్యాస్పదంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రయ్యను చంపినటువంటి కేసు కావచ్చు, మొన్నటికి మొన్న ఏదైతే 2 జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో వారి ఇరువురిని కూడా ముద్దాయిలుగా చేర్చినటువంటి పోలీసులు, మరి 5 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి వారి ఇరువురిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? అరెస్ట్ చేయకూడదని ఏదైనా నిర్ణయించుకుందా? లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదైనా సంపూర్ణమైనటువంటి ఆదేశాలు లేవా? ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ఉందా? లేకపోతే పోలీస్ వ్యవస్థే నిర్లక్ష్యం వహిస్తూ ఉందనేటువంటి అనుమానాలు కూడా పలనాడు వ్యాప్తంగా, మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ క్యాడర్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు గడిచిన కొంతకాలంగా వారిలో వారే కుమిలిపోతూ భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అధికారంలో అన్నప్పుడు కూడా భయంతో జీవనాన్ని కొనసాగించారు. అధికారం వచ్చిన తర్వాత కూడా భయంతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారంటే ఇది నిజంగా ప్రభుత్వ వ్యవస్థలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని మారణ హోమాలు, ఇన్ని దురాగతాలకు పాల్పడినటువంటి అన్నదమ్ములను, పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయడంలో పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? ఎందుకు విఫలం చెందుతూ ఉంది? ఏదైనా వాస్తవాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురండి. ఇది వాస్తవం ఉంది, ఈ అంశానికి సంబంధించి ఇది వాస్తవం, ఈ అంశానికి సంబంధించి ఇది వాస్తవం, అందువల్ల మేము అరెస్ట్ చేయలేకపోతున్నాము, దీంట్లో ఏదైతే చట్టపరమైనటువంటి లొసుగులు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవడొచ్చి ఎవరిని చంపుతాడో తెలియదు, ఎక్కడ ఎవడు రెచ్చగొడుతున్నాడో తెలియదు, ఎక్కడ ఎవరింటి మీద ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఈరోజు కనీసం వ్యక్తిగత కార్యక్రమాల మీద, వ్యక్తిగత పనుల మీద ఇంట్లోంచి బయటికి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో దాపురించింది. ఈరోజు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా ఈ అంశానికి సంబంధించి తనదైన శైలిలో చాలా గొప్ప పోరాటమే చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మరి సహకారం దొరుకుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో వస్తూ ఉన్నమాట వాస్తవం. అలానే గౌరవ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సొంత పార్టీ నాయకులనే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు, వారి దగ్గర లక్షల రూపాయలు లంచాలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇచ్చేటువంటి ముడుపుల కోసం, వారు ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఆశపడి వారికి సహకరిస్తూ వారికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. అందుకు అనేక ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే వెల్దుర్తి పోలీస్ స్టేషన్ మొదలుకొని కారంపూడి పోలీస్ స్టేషన్ వరకు, రెండిచింతల పోలీస్ స్టేషన్ మొదలుకొని సాగర్ పోలీస్ స్టేషన్ వరకు ప్రతి పోలీస్ స్టేషన్లలో కూడా ఎస్ఐని మొదలుకొని ఏదైతే హోంగార్డు వరకు వీరిలో కొంతమంది కోవట్టులు ఉన్నారు. ఈ కోవట్టుల సహకారంతోనే పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేరవేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని వారికి చేరవేయడంతో పోలీస్ వ్యవస్థ పట్ల వారికి ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో తొలగిపోయింది. ఏంటంటే పోలీసులు తమకు సహకరిస్తూ ఉన్నారు, పోలీసులు తమకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక మనల్ని ఎవరేం చేస్తారనేటువంటి ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం వచ్చిన నాటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయి ఎక్కడికక్కడ విధ్వంసాలు చేయడం, ఎక్కడెక్కడ అరాచకాలు చేయడం ప్రారంభించారు. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ యొక్క విఫలత్వం ఏదైతే ఉందో ఈరోజు మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యొక్క దారుణాలకు, ఈ యొక్క మారణ హోమానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణంగా చూపవచ్చు. ఎందుకంటే అందుకు తగినటువంటి అనేక ఆధారాలు ప్రజల ముందు దర్శనమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం తక్షణమే
ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మారణ హోమాలు సృష్టించి ప్రజలను వేధించి ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలను వేధింపులకు గురి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను హింసించి వేధించినటువంటి ప్రతి వైసీపీ రౌడీ షీటర్ని గుర్తించి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే లోకేష్ గారిని, అలానే హోమ్ మినిస్టర్ గారిని, అలానే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి మాచర్ల నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధను చూపండి. మాచర్ల నియోజకవర్గంలో స్థితిగతులు చేజారక ముందే జాగ్రత్త పడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో, గతంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద లోతైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే ఈ అఘాయిత్యాలకు ఈ యొక్క మారణ హోమానికి బాధ్యులైనటువంటి ప్రతి వ్యక్తిని వాడు ఎంతటి వాడైనా సరే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడే ఈ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అలానే పాలకుల పట్ల నమ్మకం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదో చోటా మోటా నాయకులను అరెస్ట్ చేసి ఏదో జైలుకు పంపించేశాం కదా, అయిపోయింది కదా అని చేతులు దులుపుకుంటే అది సాధ్యపడదు. ఏ రోజైతే ప్రధానమైనటువంటి నాయకులను అరెస్టు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టినాడే ప్రజలలో ప్రభుత్వం పట్ల నమ్మకం అనేది పెరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ తమ అలసత్వాన్ని పక్కన పెట్టి కనీసం మొన్న జరిగినటువంటి జంట హత్యల కేసులోనైనా ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసి వారు ఎక్కడ ఉన్నా సముద్ర గర్భంలో దాక్కున్నా వారిని అరెస్ట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప ఖ్యాతిని గొప్ప చరిత్రను సాధించుకున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ గడిచిన 5 సంవత్సరాల కాలంలో కళంకంగా దానికి ఒక కళంకం పట్టింది, దానికి ఒక బూజు పట్టింది. ఆ బూజును దులుపుకొని తిరిగి 2014 నుంచి 19 కాలంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అయితే పనిచేసిందో ఆ విధంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలి. అలానే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించి ప్రజలకు శాంతి భద్రతలకు దూరం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజల యొక్క మానధన ప్రాణాలకు రక్షణ లేకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రతి వ్యక్తిని అరెస్టు చేసి చట్టపరమైనటువంటి శిక్ష వారు అనుభవించిన నాడే రాబోయేటువంటి రోజుల్లో తప్పు చేయాలంటే భయపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయకపోతే ఇలాంటి మారణ హోమాలే, ఇలాంటి అఘాయిత్యాలే, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలే, ఇలాంటి రాజకీయ హత్యలే మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు భయంతో జీవితాన్ని వెల్లదీస్తా ఉన్నారు. సంవత్సర కాలం పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి వారి జీవితాలు తిరిగి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సమూలంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరి మీద దాడి చేస్తారనే విధంగా ఒక భయంతో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధను చూపి ఏదైతే ఈ నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించినటువంటి ప్రతి వ్యక్తి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలి. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కోవట్టులారా మీ ఆలోచన తీరు మార్చుకోండి. మీ తీరు మారకపోతే రాబోయేటువంటి రోజుల్లో కఠిన చర్యలకు మీరు బాధ్యులవుతారని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల కోసం మీరు నియమించబడ్డారు. ప్రజల కొరకు పనిచేయండి. నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేయండి. ఎవరో ఏదో ముడుపులు ఇస్తారు, ఎవరో ఏదో కోట్లు ఇస్తారని ఆశపడితే ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్ పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించి చట్టబద్ధంగా దొరికిన వారిని దొరికినట్టు ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వారందరినీ కూడా కటకటాలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే హత్యలు చేసి అఘాయిత్యాలు చేసి మారణ హోమం సృష్టించి అజ్ఞాతంలో వెళ్ళిపోయేటువంటి వ్యక్తులను కూడా గుర్తించి వారిని కూడా చట్టబద్ధంగా శిక్షించేటువంటి చర్యలను చేపట్టాలని పల్నాడు పోలీస్ యంత్రాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని కూడా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాచర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకొని మరోమారు ఇలాంటి రాజకీయ హత్యలకు తావు లేకుండా ఈ యొక్క ఫ్యాక్షన్ ప్రాంతాన్ని తిరిగి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తీసుకువెళ్లే విధంగా పోలీసుల సహకారంతో ప్రజలను మేల్కొల్పే విధంగా, ప్రజలను ఒక ఆలోచన తీరుని మార్చుకునే విధంగా, ప్రజలను జ్ఞానోదయం కలిగించే విధంగా, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఫ్యాక్షన్ తరహా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, అలానే వర్గపోరు ఏదైతే ఉందో, ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, వీటన్నిటినీ సమూలంగా నాశనం చేసి వారి వ్యక్తిగత జీవితాల పట్ల, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి పట్ల అవగాహన కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా కొత్త కార్యక్రమాలను చేపట్టాలి. అవసరమైతే పల్నాడులో ఉన్న
ఉన్నటువంటి యువత కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకు కూడా నేను విజ్ఞప్తిని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ యొక్క హత్యా రాజకీయాలు అనేవి సరైనటువంటి విధానం కాదు. ఈరోజు ఈ హత్యా రాజకీయాలు అనేవి అనేక కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చాయి. రాజకీయంలా చేసుకుందాం, విమర్శ ప్రతి విమర్శ మాత్రమే ఉండాలి తప్ప రాజకీయ హత్యలు అనేవి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో తావులేదు. అలాంటి రాజకీయ హత్యలకు పాల్పడిన వాడు ఎంతటి వాడైనా సరే వాడి మీద కఠినంగా వ్యవహరించాలని కూడా పోలీస్ వ్యవస్థకు నేను విజ్ఞప్తిని చేస్తా ఉన్నాను. ఆ దిశగా రాబోయేటువంటి రోజుల్లో అడుగులు పడతాయని, చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ప్రతి వ్యక్తిని పోలీస్ వ్యవస్థ శిక్షిస్తుందని మనమందరం ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుందని మనమందరం ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.